మనిషికి ఒకటే బస్సు ఇస్తారు. సరిపోతా? ఏం చేసుకోవాలి అది? ఏం చేసుకోవాలి? ఒక బస్సు వేస్తే ఒక పల్సర్ కలితే ఒక ఎకరకు వస్తుంది. ఎకర కూడా రాదు. ఇప్పుడు 45 కిలోలే ఇది. 40 కిలోలే, 50 కిలోలు కాదు. ఎట్లా ఉంది మార్పు అన్నారు? రేవంత్ అన్న రావాలని మార్పా? ఏం మార్పు? ఇగో మోకాలు పొద్దుగాల 7:30కు వచ్చినాము. ఇక్కడ చూడు, పొద్దుగాల 7:30కు వచ్చినాము. 2 సార్లు కింద పడ మోకాలు ఇంతలా వాసింది. కింద తోసినందుకు మార్పు ఇది. ఈ తోయటంలోనే మార్పు అయింది. కింద పడటం, కాలేజీలు ఇరగొట్టుకోవడంలో మార్పు వచ్చింది. ఎట్లా ఉంది? 2 నెలల పొద్దు కాబోతుంది. దెబ్బలు దాకించుకుంటా మార్పు వచ్చింది. మంచిగా ఉంటే మంచిగా ఉన్నాడు. రైతులు రాజు చేస్తా అంటుండే. అది చేసిండు. ఇగో కిరీటం వచ్చింది ఆ మీద. ఏది ఎట్లుంది రైతుల పరిస్థితి ప్రజెంట్? అన్న పొద్దుగాల 7:30కు వచ్చినామే. లైన్లు ఇవ్వటం ఇప్పుడు అంటే ఇప్పుడు 11 అయిందా, టోకన్ దొరికింది. ఇచ్చే వరకు ఏ టైం అవుతుందో, మరి ఇంటికి పోయేటాలకల్లా ఏ టైం అవుతుందో. ఒకవేళ పశువులు ఎక్కడ వాయే, బాయికాడ పశువులు ఎక్కడ వాయే, ఇంటికాడ పెళ్ళం ఎక్కడ వాయే, స్కూల్కి పోయిన పిల్లలు ఎక్కడ పోయి